హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో చైనా ఎందుకని ప్రతి సంవత్సరం 600 కోట్ల బొద్దింకలు పెంచుతుంది, అంతేకాదు ఈజిప్ట్ లో కోడి కాళ్ళు తినాలని ప్రజలకు ప్రభుత్వం ఎందుకు చెబుతుంది, అంతేకాదు మన దేశంలో ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు చేరాక ఏం జరుగుతుంది, భద్రత ఎలా ఉంటుంది, లోపలికి ఎవరైనా వెళ్ళొచ్చా అన్నది కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. మా వీడియో వల్ల మీకు కొత్త విషయాలు తెలిస్తే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా మందికి బొద్దింకల పేర్లు వెంటనే ఊళ్ళు జలధరిస్తుంది, కానీ చైనాకి మాత్రం అది ఒక పెద్ద మార్కెట్. బేసిక్ గా బొద్దింకలను పెంచుతుంది తినడానికి అనుకుంటారు, కానీ కాదు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం దాదాపు 2 క్రీడా ప్రాంగణాలంత విశాలమైన హెచరీలో వీటిని పెంచుతున్నారు. ఈ హెచరీలో వరుసగా ఏర్పాటు చేసిన కంటైనర్ లో ఆహారాన్ని, నీళ్లను ఏర్పాటు చేసి బొద్దింకలు పెంచుతున్నారు. ఇక్కడ బొద్దింకలు కూడా బాగా పెరిగేందుకు అవసరమైన వెచ్చని, తేమతో కూడిన చీకటిగా ఉండే వాతావరణం కలిగి ఉంచుతున్నారు. ఇక్కడ ఈ కంటైనర్ లో బొద్దింకలు స్వేచ్ఛగా సంచరించే వీలు కూడా ఉంటుందట. ఒక కృత్రిమ మేధా వ్యవస్థ ఈ మొత్తం బొద్దింకల ఉత్పత్తి కేంద్రంలోని ఉష్ణోగ్రతలను, వెలుతురును మరియు వాటి అవసరమైన ఆహారాన్ని నియంత్రిస్తుందట. బొద్దింకలు వీలైనంత వేగంగా పెరిగేలా చేయడమే ఈ వ్యవస్థ లక్ష్యం. ఎందుకు ఈ బొద్దింకలు ఏం చేస్తారనే కదా. బొద్దింకలు పెరిగి పెద్దయ్యాక వాటిని చూర్ణం చేసి చైనా సంప్రదాయ ఔషధాల్లో ఉపయోగించే కషాయాన్ని తయారు చేస్తారు. ఈ కషాయాన్ని జీర్ణాశయ వ్యాధులు, అంతర్మూల సంబంధిత అలసర్లు, శ్వాసకోశ సమస్యలు తదితర వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఇవి చాలా వ్యాధులకు చికిత్సగా కూడా పనిచేస్తాయంట. అంతేకాకుండా ఇతర ఔషధాల కన్నా వేగంగా పనిచేస్తాయని షాంగ్డాక్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ లియు యూషెంగ్ తెలిపారు. చైనాలో వయసు పైబడిన వారి సంఖ్య బాగా పెరుగుతుంది. వీళ్ళ కోసం మేము కొత్త ఔషధాలను తయారు చేస్తున్నాం. పాశ్చాత్య ఔషధాలతో పోలిస్తే సంప్రదాయ ఔషధాల ధర చాలా తక్కువ అని లీ వెల్లడించారు. అయితే ఇలాంటి ఔషధాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. ఈ ఔషధాలు సర్వరోగ నివారణ కాదని, అవి అన్ని రోగాలను నయం చేయలేవని బీజింగ్ లోని చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో వెల్లడించారు. ఒక నిర్బంధ వాతావరణంలో ఇలా బొద్దింకలు పెంచడం వల్ల ప్రమాదాలకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఏదైనా ప్రకృతి విపత్తు వల్ల అవన్నీ బయటికి వస్తే వాటి వల్ల పెను ఉపద్రవం కలిగే అవకాశం ఉందని ఇదే సంస్థకు చెందిన ప్రొఫెసర్ జూ చావో డాంగ్ హెచ్చరించారు. నెంబర్ 2, ఈజిప్ట్ లో కోడి కాళ్ళు తినాలని ప్రభుత్వం ఎందుకు సూచిస్తుంది? సాధారణంగా ఏ గవర్నమెంట్ కూడా మీరు చికెన్ తినండి, చేపలు తినండి అని స్పెషల్ గా చెప్పదు. మంచి పోషక విలువలు ఉన్న ఫుడ్ తినండి అని చెప్తాయి. కానీ ఈజిప్ట్ లో మాత్రం గవర్నమెంట్ ప్రత్యేకంగా కోడి కాళ్ళు తినండి అని చెప్తుంది. అది ఎందుకో తెలుసా? ఈజిప్ట్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తమ కుటుంబాలకు 3 పూట్ల అన్నం పెట్టేందుకు కూడా అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుక్కలు, పిల్లులకు ఆహారంగా పక్కన పడేసే కోడి కాళ్ళను వండుకుని తినాలని, దానిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయంటూ ఇటీవల దేశ ప్రభుత్వం ప్రజలకు పోషకాహార సూచన చేసింది. దేశ జీడిపి పడిపోతున్న దేశాల్లో ఈజిప్ట్ కూడా ఒకటి. చాలా మంది వ్యక్తులకు ప్రస్తుతం నిత్యావసరాలైన వంట నూనె, చీజ్ వంటివి కొనలేని లగ్జరీ వస్తువులుగా మారిపోయాయి. అక్కడ కొన్ని ఉత్పత్తులు ధరలు నెలల వ్యవధిలోనే 2 3 పెరిగిపోతున్నాయి. 100 కోట్ల మందికి పైగా ఉన్న తన జనాభాకు ఈజిప్ట్ తన దేశంలో పండే ఉత్పత్తుల కంటే ఎక్కువగా పక్క దేశాల నుంచే ఆహార వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. తమ దేశంలో కోళ్లకు అందించే మేతను కూడా ఇతర దేశాల నుంచే సరఫరా చేసుకుంటుంది ఈజిప్ట్. గత ఏడాది 12 నెలల కాలంలో ఈజిప్షియన్ పౌండ్ విలువ డాలర్తో పోలిస్తే సగానికి పైగా కోల్పోయింది. జనవరిలో ప్రభుత్వం తన కరెన్సీని మరోసారి డీవాల్యూ చేసినప్పుడు దిగుమతుల వ్యయాలు కూడా భారీగా పెరిగాయి. 2011లో ఈజిప్ట్ లో నెలకొన్న తిరుగుబాటు, వేగంగా పెరిగిన జనాభా వంటి కారణాలతో ప్రస్తుతం దేశ ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తుందని అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్ సిసి అన్నారు. అలాగే కరోనా మహమ్మారి, యుక్రెయిన్ యుద్ధం వంటివి కూడా ఈ పరిస్థితి కారణం అంటున్నారు. 3, ఎన్నికలు అయిపోయాక ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు చేరాక ఏం జరుగుతుంది, భద్రత ఎలా ఉంటుంది, లోపలికి ఎవరైనా వెళ్ళొచ్చా అనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీకి మరియు 25 పార్లమెంట్ సీట్లకు ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు, 1 అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరిగింది. ఏపీలో కొన్ని చోట్ల అల్లర్లు జరిగినప్పటికీ మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. ఏపీలో అధికార వైసీపీ, విపక్ష ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడిన ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. అప్పటిదాకా ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈ ఈవీఎంలో భద్రంగా ఉంటుంది. మరి పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలో ఎలా భద్రపరుస్తారు?
ఈవీఎంలో ఓట్లను ఎలా లెక్కిస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు ఓట్లు పోలైన ఈవీఎంలో వీవీప్యాట్లను భద్రపరిచే గదులను స్ట్రాంగ్ రూమ్లు అంటారు. ఆయా జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. కౌంటింగ్ రోజు ఉదయం మాత్రమే ఆ గదులను తెరిచి ఈవీఎంలు కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. అప్పటి వరకు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లోనే ఉంటాయి. స్ట్రాంగ్ రూమ్ కు 2 తాళాలు చేస్తారు. ఒక కీ జిల్లా ఎన్నికల అధికారి వద్ద, రెండోది నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వద్ద ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ తలుపులు కిటికీలు పూర్తిగా మూసివేస్తారు. ఎవరు లోపల వెళ్లకుండా చర్యలు తీసుకుంటారు. స్ట్రాంగ్ రూమ్ లోకి దరిదాపులకు ఎవరు రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసుకుంటారు. దీనికోసం 3 అంచెల భద్రత ఉంటుంది. గది బయట మొదటి అంచెలో ఒక ప్లాటూన్ కేంద్ర బలగాల రక్షణ ఉంటుంది. ఒక ప్లాటూన్ లో 30 నుంచి 50 మంది సైనికులు ఉంటారు. వీరు విధులకు సంబంధించి లాంగ్ బుక్ నిర్వహించాలి. ఆ తర్వాత 2 అంచెల్లో రాష్ట్ర పోలీసులు ప్రహర కాస్తుంటారు. భద్రతా సిబ్బంది 3 షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ లోపల బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. స్ట్రాంగ్ రూమ్ పక్కనే 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ కూడా ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ ప్రవేశ మార్గాన్ని నిరంతరం సీసీటీవీ కెమెరా నిఘాలో ఉంచుతారు. స్ట్రాంగ్ రూమ్ కి 1 కంటే ఎక్కువ ప్రవేశ మార్గాలు ఉంటే వాటిని కూడా వీడియోలో భద్రపరచాలి. స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాటును 24 గంటలు పరిశీలించేందుకు ఒక సీనియర్ అధికారితో పాటు ఒక గెజిటెడ్ అధికారి కూడా ఉంటారు. అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఆర్పివేసేలా స్ట్రాంగ్ రూమ్ లోపల వెలుపల తగినన్ని అగ్నిమాపక యంత్రాలు ఏర్పాటు చేస్తారు. స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వచ్చే అధికారులు మినహా మరెవరిని అక్కడికి అనుమతించరు. స్ట్రాంగ్ రూమ్ కు వెళ్లే మార్గం మొత్తం నిఘా నీడలో ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ ద్వితీయ భద్రతా వలయాన్ని దాటే ప్రతి వ్యక్తి వివరాలు తప్పనిసరిగా నమోదు చేస్తారు. జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా ఎస్పీ అభ్యర్థులతో పాటు పోలింగ్ ఏజెంట్లందరికీ నిబంధన వర్తిస్తుంది. రిటర్నింగ్ అధికారి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణాన్ని సందర్శించి లాంగ్ బుక్ ను, సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తారు. ఒకవేళ స్ట్రాంగ్ రూమ్ లో జిల్లా కేంద్రాల్లో ఉంటే జిల్లా ఎన్నికల అధికారి ఆ బాధ్యత తీసుకుంటారు. ఏ రోజు ఎవరు వచ్చి తనిఖీ చేశారనేది కూడా లాంగ్ బుక్ లో నమోదు చేయాలి. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నంతకాలం అక్కడ నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకుంటారు. స్టాండ్ బైగా జనరేటర్ను కూడా అందుబాటులో ఉంచుతారు. పోటీ చేసిన అభ్యర్థులందరికీ ఉన్నతాధికారులు ఫోన్ నెంబర్లు ఇస్తారు. అభ్యర్థులు ఆ నెంబర్లను స్ట్రాంగ్ రూమ్ లో వద్ద తమ ఏజెంట్లకు అందిస్తారు. అత్యవసర పరిస్థితులు ఈ నెంబర్ను సంప్రదిస్తారు. ఓట్లను లెక్కించేందుకు ముందుగా ఈవీఎంలోని ఫలితాల విభాగాన్ని ఉన్న సీల్ను తొలగిస్తారు. ఈవీఎం బయట కప్పు మాత్రమే తెరుస్తారు. లోపల భాగాన్ని తెరవకుండా అలాగే ఉంచుతారు. తర్వాత ఈవీఎం పవర్ ఆన్ చేస్తారు. బ్యాటరీలో ఛార్జింగ్ తక్కువగా ఉంటే ఆ మెషిన్ కు ఉండే డిజిటల్ తెర మినుక్కుమని వెలుగుతుంది, లేదంటే ఖాళీగా కనిపిస్తుంది. అప్పుడు కొత్త బ్యాటరీ మారుస్తారు. అనంతరం లోపల బటన్ మాదిరిగా కనిపించే సీల్ ను తొలగిస్తే లోపల రిజల్ట్ మేటా కనిపిస్తుంది. ఆ మేటా నొక్కగానే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యే తెరపై కనిపిస్తుంది. ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం 1951లోని సెక్షన్ 64 ప్రకారం ఓట్ల లెక్కింపు నుంచి ఎన్నికల ఫలితాలు వెల్లడి వరకు బాధ్యత అంతా రిటర్నింగ్ అధికారి పైన ఉంటుంది. పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎలక్షన్ ఏజెంట్లను ఆయనే లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తారు. ఎన్నికల సంఘం నిబంధన 51ని అనుసరించి పార్టీ అభ్యర్థులకు కౌంటింగ్ కేంద్రం లెక్కించే సమయం తదితర వివరాలను రిటర్నింగ్ అధికారి తెలియజేస్తారు. నిబంధన 52ను అనుసరించి రిటర్నింగ్ అధికారి ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో 14 మించకుండా కౌంటింగ్ ఏజెంట్లను అనుమతిస్తారు. నిబంధన 55C ప్రకారం ఈవీఎంలో ట్రాంపర్ కాలేదని, దాని సీల్ సక్రమంగా ఉందని లెక్కింపు సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు నిర్ధారించుకుంటారు. ఒకవేళ ఈవీఎంలు సక్రమంగా లేవని భావిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ మీద బ్లూ పాయింట్ పెన్ ఫారం 17Cలోని పార్ట్ 2లో పేపర్ ఉంచాలి. కౌంటింగ్ ముందు 17C ఫారం ఆధారంగా పోలైన ఓట్లు, ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరిచూసుకుంటారు. వాటిని నోట్ చేసుకోవడంతో పాటు వివిధ పార్టీల ఏజెంట్లకు కూడా చూపించి వారి సంతకాలు కూడా తీసుకుంటారు. తర్వాత ఈవీఎంలో సీల్ను తొలగించి రిజల్ట్ బటన్ నొక్కుతారు. అప్పుడు ఒక్కో అభ్యర్థికి ఈవీఎంలో ఎన్నో ఓట్లు వచ్చాయో తెలుస్తుంది. ఆ గణాంకాలను నోట్ చేసుకుంటారు. ఒక్కో రౌండ్ లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డుపై రాసి ప్రకటిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఎన్నికల సంఘం లెక్కింపును వీడియో తీస్తుంది. దాన్ని సీడీలో భద్రపరిచి ఉంచుతారు. కౌంటింగ్ ముగిశాక అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో ఏదైనా ఒక వీవీప్యాట్లను వాటర్ స్ట్రిప్లను లెక్కించి ఆ ఈవీఎంలో పోలైన ఓట్లతో సమానంగా ఉన్నాయా లేదా అని చూస్తారు. తుది ఫలితానికి సంబంధించి పత్రాన్ని ఫారం 20గా పిలుస్తారు. దీన్ని సిద్ధం చేయడానికంటే ముందు రీకౌంటింగ్ కి ఏ అభ్యర్థి అయినా కోరుతున్నారా లేదా అనేది రిటర్నింగ్ అధికారి తెలుసుకుంటారు. వారి లిఖితపూర్వక ఫిర్యాదును ఎన్నికల పరిశీలకుడితో చర్చించి అవసరం ఉంటే రీకౌంటింగ్ చేపడతారు. అవసరం లేదని భావిస్తే ఫారం 20పై సంతకం చేసి విజేతను ప్రకటిస్తారు.
ఎన్నికల సంఘం నిబంధన 67ను అనుసరించి రిటర్నింగ్ అధికారి గెలిచిన అభ్యర్థి వివరాలను ఎన్నికల సంఘానికి శాసనసభకు అందిస్తారు. సో ఇదండి ఎన్నికల కౌంటింగ్ ఎలా జరుగుతుంది ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఏ పార్టీకి ఓటేశారో కామెంట్ చేయండి, అలాగే తెలంగాణలో ఏ పార్టీకి ఓటేశారో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.